రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. చరిత్రను మనము నిలబెట్టుకుంటేనే దేశానికి ఈ రకాలుగా సుఖంగా ఉంటారు. చరిత్ర లేకుంటే, చరిత్రలో జరిగిన మంచి విషయాలు మనం తెలుసుకోకుంటే భావితరాల వాళ్ళకు సరైన సంకేతం ఇచ్చిన వాళ్ళు కాకపోవచ్చు. అందుకే ఇప్పుడు కూడా చరిత్రను కానీ, లైబ్రరీలో ఉన్న బుక్స్ లో ఉన్న అన్ని విషయాలు కానీ, పెద్దవాళ్ళు చెప్పినట్టు కూడా తెలుసుకోవాలని చెప్పి చెప్తుంటారు పెద్దలందరూ. ఇప్పుడే చూసిన తాళపత్ర గ్రంథాలు, అదేవిధంగా కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇటువంటి పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఈ లైబ్రరీలో పొందుపరిచారంటే పెద్దవాళ్ళందరూ కూడా వీటిలో రిజర్వ్ చేయబట్టే ఈరోజు సమాజానికి అన్ని రకాలుగా ఇది తోడ్పడతా ఉంది. ఈ సందర్భంగా నేను ఒక చిన్న రాజకీయం మాట్లాడాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారని చెప్పి రాసుకుంటారు, మళ్ళీ ఫౌండేషన్ చేస్తారా అని చెప్పి రాసుకుంటారు. మరి ఫౌండేషన్ వేసిన వాళ్ళు ఎందుకు మొదలు పెట్టలేదని చెప్పి నేను అడుగుతా ఉంటాను. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఈ బిల్డింగ్ మొదలు పెట్టలేకపోయినారని చెప్పి నేను అడుగుతాను. అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు చేయలేరు, ఇంకొకటి చేస్తా ఉంటే దాని మీద విపరీతమైన విమర్శలు చేస్తూ సొంత పత్రిక ఉందని చెప్పి ఏది పడితే రాసుకుంటూ ఉంటారు. ఈరోజు వాళ్ళు ఫౌండేషన్ వేసి నిధులు తెచ్చి దీన్ని పూర్తి చేసి ఉంటే 6 నెలల్లో పూర్తి చేయాల్సిన బిల్డింగ్ పూర్తి చేసి ఉంటే ఈరోజు ప్రమాణంగా ఉండేది. ఈ మధ్య మీరు చూస్తుంటారు, జిల్లా పరిషత్ లో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు, మేము చేయలేకపోయినాం, మీరు చేయండి. వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు మేము చేస్తున్నాం అనే దానికి ఒక చిన్న నిదర్శనమే ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఇచ్చాం, నిధులు డిపాజిట్ అయినాయి, బిల్డింగ్ టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు, మెటీరియల్ తోలాడు. 6 నెలల లోపల దీన్ని పూర్తి చేస్తామని చెప్పినాం. G+1 ఇప్పుడే మన గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు కూడా మిగతా 2 ఫ్లోర్లు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పినారు కొత్తగా పూర్తి స్థాయిలో. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి ఏ కార్యక్రమం చేపట్టినా చిత్తశుద్ధితో పని చేసి పూర్తి చేసి నిరూపించుకుంటామని తెలియజేసడానికే ఈ బ్రౌన్ లైబ్రరీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని చెప్పి గతంలో ఎన్నో ఫౌండేషన్ చేశారు. ఎక్కడ చూసినా భూమి పూజలు, పునాది రాళ్ళు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏది మొదలు పెట్టినా ఏది పూర్తి చేయలేదు. ఈరోజు పూర్తి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని చూసి అక్కసు వెదగట్టుకుంటారు సొంత పత్రిక ఉందని చెప్పి. అందుకే ప్రజలు తెలియాలని ఈ విషయం మాట్లాడుతున్నా. అదేవిధంగా నిరంతరం ఈ బిల్డింగ్ మొదలు పెట్టాలా, పూర్తి చేయాలా, ఇది అభివృద్ధి చెందాలా అని చెప్పి మన జాగృతి విజయభాస్కర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని నిరంతరం ఈ ఇష్యూ మీద మాతో కానీ, జిల్లా అధికారులతో కానీ అందరితో కూడా పరిశీలన చేస్తున్నారు. మరి ఆయన ఆశయం కూడా ఈరోజు నెరవేరింది. ఆయన కూడా కృషి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆయన అనుకున్న లక్ష్యానికి మన కూటమి ప్రభుత్వం కూడా సహకరించి ఈరోజు శంకుస్థాపన జరిగింది. గ్రంథాలయాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంకా పెద్ద ఎత్తున కడప నగరంలో వాళ్ళకి కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళకి కానీ, మన యువతకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, రిటైర్డ్ వాళ్ళకి కానీ ఈ యొక్క గ్రంథాలయం నుంచి పెద్ద ఎత్తున నాలెడ్జ్ సంపాదించుకునే దానికి డెఫినెట్ గా కడప ముందుంటది. అలాగనే రేపు కొత్తగా ఏర్పడే గ్రంథాలయంలో అత్యాధునిక సదుపాయాలు ఇస్తూ మళ్ళా ఒకసారి దీని మీద రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారితో కూర్చొని ఇంకా ముందుకు వెళ్ళేది ఉంటుంది. ఇందాకనే కలెక్టర్ గారు చెప్తారు, మనకు G+1 మాత్రమే పర్మిషన్ ఉంది, అమౌంట్ కూడా బడ్జెట్ కూడా అంతనే శాంక్షన్ అయిందంటే కలెక్టర్ గారు అన్నారు మిగతా 2 ఫ్లోర్లు కూడా తీసేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గ్రంథాలయాన్ని తయారు చేద్దామన్నారు. ఈ రోజు కడపలో మంత్రి గారి కానించి, మన అధ్యక్షుల గారి కానించి, కలెక్టర్ గారి కానించి
ప్రతి ఒక్కరూ ఒక మంచి టీమ్ గా పనిచేస్తూ ముందుకు పోతున్నాము. కడప అభివృద్ధి మాత్రమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడే ఈ కార్యక్రమానికి ముందు ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలా, కడప నుంచి కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారయ్యి ప్రపంచం నలుదిక్కులా వెళ్ళాలా, మన యొక్క కడప యొక్క ఆర్థిక అభివృద్ధికి మనము ముందుకు అడుగేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజు ఒక స్టార్ట్అప్ కడప అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేసి రావడం జరిగింది. అందులో ఎంతూసియాస్టిక్ యువత వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఆల్రెడీ వాళ్ళని నిరూపించుకున్న పెద్దల సహకారంతో వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చే విధంగా, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, ఆర్థికంగా కడపను అభివృద్ధి చేసే విధంగా ఈరోజు స్టార్ట్అప్ కడప మొదలు పెట్టాం. అన్ని హంగులతో, అన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కడప నుంచి బయట ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అక్కడ సాధించి మన యొక్క కడపకు, మనం పుట్టిన గడ్డకు సేవ చేద్దాం అనుకున్న పెద్ద పెద్ద వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడున్న యువత వాళ్ళ గైడెన్స్ లో ముందుకు పోయే విధంగా ఈ యొక్క భవనాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా మొదలు పెట్టినాం ఆర్ట్స్ కాలేజ్ పక్కన. దాంతో పాటు ఈ రోజు కడపలో ఈ బ్రౌన్ గ్రంథాలయము మనము ఈరోజు భూమి పూజ చేసాం. వచ్చే 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పనిచేస్తాం.